హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో సింపుల్ బేబీ ఫుడ్ రెసిపీని చేసి చూపిస్తానండి. ఈ ఫుడ్ రెసిపీని 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకున్న చిన్నపిల్లలకి, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా పెట్టొచ్చండి. చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లలు చాలా పుష్టిగా ఉంటారు, బలంగా ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీ కోసం కప్పు కానీ గ్లాసును కానీ తీసుకుని 1 గ్లాసుడు బియ్యాన్ని తీసుకోండి. అదే గ్లాస్ తోటి అరకప్పు పెసరపప్పు, అరకప్పు కందిపప్పు, తీసుకున్న గ్లాసు బియ్యానికి సిరిధాన్యాలన్నీ అరకప్పు కాడికి తీసుకోవాలండి. అరకప్పు మినపగుళ్ళు, అలాగే అరకప్పు పచ్చెనగపప్పు, అరకప్పు కందిపప్పు, అరకప్పు ఎర్ర కందిపప్పు, అరకప్పు పల్లీలు, ఒక 5 నుంచి 6 వరకు బాదం పప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వేసుకొని 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన వాటిని ఇప్పుడు పలసని కాటన్ క్లాత్ తీసుకోండి. తీసుకుని వాటిపైన ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుని ప్యాన్ కింద ఒక అరగంట నుంచి 1 గంట వరకు అలా వదిలేయండి. చక్కగా ఆరిపోతాయి. వీటిని ఎండలో పెట్టొద్దండి. వీటిలో ఉన్న పోషకాలు పోతాయి కాబట్టి ఫ్యాన్ గాలికి పెట్టుకుని ఒక అరగంట అయిన తర్వాత తీసేయండి. చూడండి, నేను ఒక అరగంట ఫ్యాన్ కింద పెట్టి చూపిస్తున్నాను. చక్కగా ఆరిపోయాయండి. నెక్స్ట్ స్టవ్ మీద మందంపాటి కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయ్యాక ఇందులోకి ముందుగా ఆరబెట్టుకున్న సిరిధాన్యాలని వేసుకుని లో ఫ్లేమ్లోనే మాడిపోకుండా చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన వీటిలో ఉన్న పచ్చితనం పోతుందండి. ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి కూడా చక్క పచ్చివాసన లేకుండా కమ్మగా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. నెక్స్ట్ మిక్సీ జార్ని తీసుకుని ఫ్రై చేసుకున్న సిరిధాన్యాలన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు వీటిని నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పలుకులు ఎక్కడ ఉండకూడదు, చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకు పెట్టే ఫుడ్ కాబట్టి చక్కగా మెత్తగానే మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని నెల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని రోజులైనా పాడవద్దు, చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఈ పొడిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుని పిండిని గడ్డలు లేకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద గిన్నెని పెట్టుకుని ఒక 1/2 గ్లాసు వరకు నీళ్ళని పోసి మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్న నీళ్ళలోకి ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని వేసి గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సాల్ట్ ఏం వేయవలసిన అవసరం లేదండి. నీళ్ళు బదులు ఒక 1/2 గ్లాస్ వరకు పాలుని పెట్టుకుని పాలు మరుగుతున్నప్పుడు పొడిలో నుంచి ఒక 1 టేబుల్ స్పూన్ గిన్నెలో కలుపుకుని వేసుకోండి. ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇంకా హెల్తీగా ఉంటారండి. ఎందుకంటే పాలతో ఉడికించుకున్నది చాలా బలంగా ఉంటుంది కాబట్టి అలా కూడా ట్రై చేయొచ్చండి. హెల్దీ అయిన ఫుడ్ అండి. 6 నెలల నుండి 2 సంవత్సరాల పిల్లలకి ఎవరికైనా ఆడపిల్లలైనా మగపిల్లలకైనా పెట్టొచ్చండి. చాలా హెల్దీగా ఉంటారు. 1 వారంలోనే మీకు తేడా తెలుస్తుంది. పిల్లలు చాలా బలంగా కండ కలిగి ఉంటారు. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగుంటుందండి. మనం బయట కొనే సెరిలాక్స్ ఇవి కెమికల్ కలుస్తాయండి. ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసి పిల్లలకు పెట్టండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు అండి. ఫుడ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఫుడ్ని పిల్లలకి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూటలు పెట్టొచ్చండి. ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాలని నాతో షేర్ చేసుకోండి. రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మన ఛానల్లో హెల్తీ అండ్ రెసిపీస్ ఉన్నాయండి. తప్పక చూడండి. నచ్చితే మట్టికి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు. ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.